మహోన్నతుడు మహిమాన్వితుడు గనుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీకు శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డారా? ఈ ఉదయకాల సమయం దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక అద్భుతమైన ఒక నూతనం నీకు నాకు ప్రసాదించాడు. అంటే మన పట్ల ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన బాహుల్యం మన పట్ల హెచ్చుగా ఉన్నది. ఈరోజు మనం ఈ దినాన్ని చూడగలుగుతున్నామంటే దేవుడు ఆయన కృపా క్షేమమే. గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానం అనుగ్రహించి మనకు ఈ నూతన దినాన్ని ప్రసాదించాడు. ఈ ఉదయకాలం లేవని మొదటిగా దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుని యొక్క చిత్తం గ్రహించి మన ఉద్యోగ బాధ్యతలోను, వ్యాపారంలోను, సేవా పరిచయంలోను, ఈ దిన పనిబాట్లు అన్నింటిలో దేవుడు మనకు సహాయములాగా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి ముందు కొనసాగిన ప్రభునామం కోరుచున్నాను. ప్రియ సహోదరి సోదర, తద్వారా మనకు విజయము, నెమ్మది, సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాలం మనందరి ప్రేమిస్తున్న అద్భుతం మనందరూ కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియాను దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఆ యెరూషలేము పట్టణము ప్రాంతంలోను, యూదా పట్టణ ప్రాంతంలోను దేవుడు ఇర్మియాను అక్కడ వాడుకోవాలని, అక్కడ పరిచర్య చేయాలని, అక్కడ జరుగుతున్న సంకటములు, పనిబాట్లు అన్ని విషయంలో ఇర్మియాను ధైర్యపరుస్తున్న దేవుడు పలికిన మాటలే ఈ మాటలు. అక్కడ వ్యతిరేకలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి విడిపించడం నేను నీకు దేవుడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. కాబట్టి వారు నీ పట్ల ఆయాసకరమైన, నీకు వ్యతిరేకంగా నేను అవమానపరచాలని, నీతో యుద్ధం చేయాలని, నీతో గెలవాలని ఎన్ని ప్రయత్నం చేసినా కూడా నేను నీకు తోడై ఉన్నందువల్ల వారు నీపై విజయం నొందచలారు అని చెప్పి దేవుడు వాక్కు ఇర్మియా ద్వారా ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ సహోదరి సహోదర, మన జీవితం కూడా ఈ లోకపరమైన శత్రువుల నుంచి కానీ, కుటుంబపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఈ లోకపరంగా మనకు అనేకమైన వ్యతిరేకతలు ఏర్పడుతుంటాయి. ఈ వ్యతిరేకల మధ్యలో మనం అనవసరంగా ఈ లోక మనుషులు మన మీద అన్యాయంగా, అక్రమంగా మన మీద వ్యతిరేక తలంపులు, అన్యాయం చేయాలని, మనల్ని నాశనం చేయాలని, అది మన పట్ల ఈ లోకపరంగా ధనబలం, శక్తి బలం, మానవ బలం, కుల బలం, జాతి బలం, రాజకీయ బలం చూసుకుని మనం అణగదొక్కాలని, మన యొక్క స్థితిగతులు మార్చాలని మనం ఎంతోగానో మన మీద ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సహోదరు, నువ్వు ఈ స్థితిగతులు ఉన్నాము, ఒంటరి స్థితిలో, ఈ పోరాటాల మధ్య, ఈ శ్రమల మధ్య, ఈ అవమానాల మధ్య, ఈ శత్రువు పోరాటం మధ్య భరించిన స్థితిని ఉన్నావేమో. కానీ దేవుడు నీకు ఉన్న వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియాకి ఏ విధంగా తోడై ఉన్నాడో నేను నీకు తోడై ఉండి వారు నీ మీద విజయం నొందజాలరు. వారు ఎంత ప్రయత్నం చేసినా నీ మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క వ్యక్తిగత జీవితం మీద వారు ఎటువంటి ప్రభావం నీ మీద పడదు. ఎందుకంటే ఇది యెహోవా వాక్కు. అంటే వారు నీ మీద యుద్ధం చేస్తారు, నీ మీద ప్రయోగం చేస్తారు, నేను అవమానించాలని, నేను నిందించాలని, నీ యొక్క కుటుంబాన్ని మరి స్థితిగతులు మార్చాలని అని అనేక రీతిగా ప్రయత్నం చేసినను దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇర్మియాను తోడై ఏ విధంగా కార్యం చేసిన దేవుడు నీ పక్షంన కార్యం చేయబోతున్నాడు. ప్రియ సహోదరు, ఇది యెహోవా వాక్కు అంటే ఖచ్చితంగా చేసేది. ఆయన వాక్కు నెరవేర్చుకునే దేవుడు, ఆయన సామర్థ్యం గల దేవుడు, ఆయన జీవించే దేవుడు, నీతో కూడా ఉన్న దేవుడు. కాబట్టి ఏ విషయంలో భయపడవద్దు. నువ్వు ఏ పోరాటంలో ఉన్నావో, ఏ సమస్యలు ఉన్నావో, ఏ అప్పుల సమస్యలు కూరుకుపోయి అప్పుల వారి ఇంటి మీదకి వచ్చి బెదిరించి మరి వారు నేను బలహీన స్థితి తీసుకొచ్చి నేను భయభ్రాంతి గురి చేస్తున్నారా? భయపడవద్దు. దేవుడు నీకు తోడైన వాటన్ని నుంచి విడిపించి నీకు విజయము, నెమ్మది, సమాధానం కలగజేయబోతున్నావు. అనారోగ్య స్థితులు ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా, కుటుంబంలో భార్యాభర్త సమస్యలు ఉన్నావా, లేకపోతే వ్యాపారంలో నష్టం అయిపోయి వ్యాపారంలో పుంజుకోలేక, వ్యాపారంలో కాంపిటీషన్ ఎక్కువైపోయి వ్యాపారం కొనసాగా అలజడి చెందుతున్నావా? భయపడవద్దు ప్రియ సహోదరి. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నందువల్ల నీకు వ్యతిరేకంగా రూపం ఏ ఆయుధం వర్ధిల్లకుండా వారు నీపై విజయం పొందజాలి. నీకు సమాధానము, నెమ్మదిని, విజయము, సంతోషం సమస్తము నేను నీకు అనుగ్రహిస్తున్నాను. ఇదే యెహోవా వాక్కు అని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాను. ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరా. ఏ విషయం కృంగిపోవద్దు, ఏ విషయంలో భయపడదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నందు వల్ల నీ మీద ఎవరు విజయం నొందజాలరు. ఎవరు నీపై అపజయం తప్ప నీ పైన వచ్చిన వారందరూ దేవుడు వారిపైకే వారు నీ విజయం పొందులో నిన్ను లేవనెత్తబోతున్నారు. కాబట్టి ఏ విషయం కృంగిపోవద్దు, బలహీనపడవద్దు. నీ దేవునికి తోడై ఉన్నాడు. ప్రతి సంకటం నుండి, ప్రతి ఒక్క సమస్యను విడిపించి, విమోచన రక్షించి, నేను దీవించి ఆశ నీకు తోడై ఉన్న దేవుడే నీ నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు మనం థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ ఉదయకాల సమయం ప్రభావ మా ప్రియులు ఈ వాగ్దానం చూస్తున్న వారి పట్ల నీ పరిశుద్ధాత్మకారం జరిపించని ప్రభావ. ఈ లోకపరమైన శత్రు పోరాటం మధ్య
అయ్యా మరి అప్పుల సమస్య పట్ల, ఆర్థిక ఇబ్బందుల పట్ల, కుటుంబ సమస్యల పట్ల, సామాజికంగా మానసికంగా కృంగిపోయి అలసిపోయి సొలుచుకున్న మా ప్రియులు ఈ వాగ్దానం చూస్తున్న వారి పట్ల అయ్యా నీ పరిశుద్ధాత్మకాన్ని జరిపించండి. ఈ లోకపరంగా తండ్రి మానవ రూపంలో అయ్యా రాజకీయ బలం చూసుకొని, కుల బలం, ధన బలం, మానవ బలం చూసుకొని ఈ లోకపరం నీ ప్రియుల వ్యతిరేకంగా రూపం ప్రతి ఆయుధం లాయపరచబడుతుందని నీవు వారికి తోడై ఉన్నందువల్ల వాళ్ళ శ్రమలు, వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వారి యొక్క శ్రమలను తొలగించి వాళ్ళకి విజయము, నెమ్మది, సమాధానం, ఐక్యత, ప్రేమ కలగజేయమని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఏ పోరాటం ఉన్నారో, ఏ శత్రు భయం ఉన్నారో, ఏ అలజడి ఉన్నారో, ఏ నిమిత్తం ప్రార్థన చేసి ఈ ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకారం చేసి నీవు వారికి తోడుగా నీడుకుని తండ్రి వారి శ్రమలని విడిపించి విమోచించి వారికి తన విజయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి శత్రు వాళ్ళ తొలగించండి, అనారోగ్య సమస్య తొలగించండి, అప్పుల వారితో పీడిపడుతూ అప్పుల నుంచి బాధ విడిపించి విమోచించుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి, బలహీనం బలపరచండి, ఆత్మీయ పడిపోయినప్పుడు తిరిగి లేవనతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ స్థితిలో ఉన్నారు, ఏ పోరాటం పోరాడుతున్నారు, ఏ సమస్యలు కొట్టుమిట్లాడుతున్నారు వాటి నుంచి విడిపించి విమోచించి విజయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ చూస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి అయ్యా. ఈ వాగ్దానం షేర్ చేసిన వారి బిడ్డ పట్ల, సబ్స్క్రైబ్ చేసిన కుటుంబం పట్ల నీ ఆత్మను కుమ్మరించి వారికి విజయము, నెమ్మది దయచేసి ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానాన్ని అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుని యొక్క సువార్త మీకు అందబడుతుంది. అదేవిధంగా ఈ వాక్యం అనేకులకు చేరులాగా మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, నువ్వు ప్రేమించే వారికి, శ్రేయులకు షేర్ చేయడం ద్వారా దేవుడు వారితో మాట్లాడి వారి దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశించి ఈ కడవరి మందిరం నుంచి ప్రార్థన చేయండి. ఈ కడవరి నుంచి మందిరం ప్రారంభించాలని, కట్టాలని ఆశపడుతున్నాము. దేవుడు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు ఈ కడవరి నుంచి ప్రార్థన చేయండి. దేవుడు మందిరం కట్టి మనందరం కలిసి ఆరాధించు భాగ్యం దేవుడు మనం అనుగ్రహించాలని మీ వ్యక్తిగత ప్రార్థన ఖచ్చితంగా జ్ఞాపకం ప్రభుత్వం కోరుచు. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాములు. గాడ్ బ్లెస్ యూ.